ఏయ్ అమ్మో దయ్యం దయ్యం. సముదినా 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 సముద్రం ప్లీజ్ లే సముద్రం. సముద్రం ఏంటి గొడవంతా? ఏయ్ పిల్లలు, ఎవరా మీరు? మా ఇంట్లోకి ఎలా వచ్చారు? అడుగుతున్నారుగా, చెప్పండి. మీరంతా లోపలికి ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? మేము వేరే దానికోసం వస్తే ఇక్కడ దెయ్యం ఉంది. ఏయ్, దెయ్యం లేదు ఏమి లేదు. అసలు మీరు లోపలికి ఎలా వచ్చారా? మమ్మల్ని అడుగుతారేంటి? మీకు తెలీదా? అమ్మో, ఇంత లేవు ఏంట్రా మాటలు? ఆవిడెవరో తెలుసా నీకు? ఉండు జయంతి, చెప్పండి రా, ఏమిటది? చూడండి, మీరు ఎందుకు వచ్చారో, ఎందుకు ఇలా అలా చేస్తున్నారో చెప్పకపోతే నేనేం చేస్తానో తెలుసా? చాలా జోక్ చేయకు, మీకు తెలీదా? ఊర్ని రేయ్, నిన్నసలు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది ఎవర్రా? మా చేత చెప్పిస్తారేంటి? ఇదంతా బర్త్డే సర్ప్రైజ్ అని మీకు తెలుసు. బర్త్డే సర్ప్రైజా? నాకు తెలియడం ఏంటి? ఒకవేళ మీకు తెలియకపోతే ఇది సర్ప్రైజ్ అయితే ఇది బర్త్డే సర్ప్రైజ్ అని మాతో ఎలా చెప్పారు? ఎవర్రా అలా చెప్పింది? ఇంత ఓల్డ్ లేడీ మీరు, మీకు తెలీదా? డోంట్ యువర్ మేనర్స్. వేర్ ఇస్ ద బర్త్డే గర్ల్? హోఫో, పైనుంది, వెళ్ళండి. అత్త, ఆంటీ, ఏంటిది? పిల్లల్ని బయటికి పంపించాల్సింది పోయి పైకి పంపించిందా ముసలిది? సామాన్య, ముసలిది గిసలిది అన్నావంటే చెంప పొగులుతుంది. ఆవిడ మా అత్తగారు, మర్యాదగా మాట్లాడు. సముదినా సముదినా రేయ్, రేయ్ పిల్లలు, మిమ్మల్ని కిందే ఉండమని చెప్తే పైకి వచ్చారేంట్రా? 5 minutes ఓవర్, డిలే అయింది. యు నో దట్? రేయ్ సూర్య, ఎవరు వీళ్ళంతా? చెప్తానక్క. రేయ్, నేను వచ్చేదాకా మిమ్మల్ని కిందనే ఉండమని చెప్పాను కదరా. 5 నిమిషాలు అయిపోతే పైకి వచ్చేస్తారా? సూర్య, సూర్య, వావ్, స్లీపింగ్ ప్రిన్సెస్. అరవకండ్రా.
అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రిన్సెస్ ని ఎంత పిలిచినా నిద్ర లేవట్లేదు, అంతే కదా? ప్రిన్సెస్ ని ఎలా నిద్ర నుంచి లేపాలో మాకు తెలుసు. రే షట్ అప్. అసలు మీరంతా ఎవరు? ఎవరిని అడిగి మమ్మల్ని ఫాలో అయ్యావు? నోర్మోయ్. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? కమ్ ఆన్ టెల్ మీ. అమ్మ సామాన్య, నువ్వు మాట్లాడకమ్మా. అయ్యో అది కాదా ఆంటీ, వీళ్ళిదంతా ఒక ప్లాన్ ప్రకారం ఆడుతున్న డ్రామా. ఈ డ్రామా నడిపిస్తుంది సూర్యనే. కాస్త సైలెంట్ గా ఉంటే ఈ పిల్లల చేత నిజం చెప్పిస్తా. ఏయ్ చెప్పండి రా, మీరంతా ఎవరు? యు షట్ అప్. అసలు మేమెవరైతే నీకేంటి? స్లీపింగ్ ప్రిన్సెస్ ని లేపడానికి మా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏ సామాన్య, ఏంటి నువ్వు? అసలే శాంబంధం లేవట్లేదని మేమంతా ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో నీ పంచాయతీ ఏంటి, గోలేంటి? పద్మ, నువ్వు ఊరుకో. అసలు ఈ పిల్లలేంటి? ఈ పిల్లల మాట మీరు వినడం ఏంటి? విల్ యు షట్ అప్? రే రే, వేలుడంత లేవు, నన్ను పట్టుకొని షటప్ అంటావా? ముందు మీరందరూ బయటికి వెళ్ళండి. నో ఛాన్స్. బర్త్డే గర్ల్ ని నిద్ర లేపి గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళాలి, లేకపోతే మాకు 2000 చాక్లెట్స్ లాస్ ఇక్కడ. హ హ హ. ఒరే సూర్య, ఏంట్రా ఇది? ఆ పిల్ల పరిస్థితి చూస్తే అలా ఉంది, ఈ పిల్లల్ని చూస్తే కిష్కిందుల్లో కోతుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అసలు వీళ్ళెవర్రా? శామ్ కి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి వీళ్ళేంటి? అబ్బబ్బా, ఇంతకీ ప్రిన్సెస్ ని నిద్ర నుంచి లేపాలా వద్దా? ఏంట్రా మీరు చెప్పేది? అమ్మా, కాస్త వాళ్ళని చెప్పని. రే, మీకు తెలిసిన ఐడియా ఏంటో చెప్పండి రా. గుడ్, అలా అడగండి. బుగ్గ మీద కిస్ ఇస్తే లెగుస్తుంది. అయితే నేను ముద్దిస్తాను, లెగుస్తుందేమో చూస్తాను. నో నో నో, కిస్ ఇవ్వాల్సింది మీరు కాదు, మరి లవర్ కిస్ ఇవ్వాలి. రే పిల్లల్లో ఉండండిరా, లేకపోతే హలో, డోంట్ షౌట్. మేము చెప్పింది చేసి చూడండి. ప్రిన్సెస్ లేవకపోతే అప్పుడు మాట్లాడండి. అలా చేస్తే లేస్తుందని మీకెలా తెలుసురా? మీకు ఇంటెలిజెన్సీ నేర్పడం మా వల్ల కాదు. గూగుల్లో సెర్చ్ చేస్తే గ్లోబ్ మొత్తం కళ్ళ ముందుకొచ్చే రోజులు ఇవి. అలాంటిది ఈ విషయం తెలుసుకోవడం ఈజీ కాదా? పద్మ, అసలు వీళ్ళకి ఏం తెలీదే? ఒరే చంద్ర, శామ్ లేవట్లేదు, మళ్ళీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయరా. ట్రై చేయకుండా మాకేం తెలీదంటే మేము హట్ అవుతాం. ఒకసారి కిస్ చేసి చూడమనండి లవర్ని. చంద్ర, అలా చూస్తావేంట్రా? వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి. రే, నువ్వు చెప్పినట్టు చీక్ మీదంటే ఇప్పుడు కుదరదలే గాని నేనేదో మేనేజ్ చేస్తాను. చూసారా, నేను చెప్పింది నిజమైంది. ప్రిన్సెస్ కదులుతుంది.
It's like a symphony. Just keep listening. పిల్లలు ఇక పదండ్రా. నేనిస్తా పదండ్రా. పదండి పదండి పదండ్రా, త్వరగా పదండి. పదండి పదండి పదండి. Surya, who are those kids? Surya, I'm asking you. అమెరికా మిస్ అయ్యాను. మామ్ డాడ్ని మిస్ అయ్యాను. అమెరికాలో చర్చ్లో విని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని మిస్ అవుతున్నానని ఫీలింగ్ నాలో కాస్త ఉండేది. బట్ ఆ పిల్లలు పాడిన క్యారల్స్తో నేను ఒక్కసారి అలా వెనకటి రోజులకి వెళ్ళొచ్చాను. ఇట్స్ ట్రూ సూర్య. థ్యాంక్ యూ సో మచ్. శామ్, మధ్యలో నేనేం చేశానని నాకు ఈ థ్యాంక్స్? ఓ సూర్య, ఇంకా ఎందుకు ఈ సస్పెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు? శామ్, నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్ము. అయితే నిజంగా నీకేం తెలియదా? చిన్నగా. మరి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తుంది ఎవరా అని ఆలోచిస్తున్నా. రేపు డే అంతా కూర్చొని ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతం పడుకు. టేక్ రెస్ట్. పాలు తీసుకురమ్మంటావా? పాలు 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 నీకేం వేరే మాటలు రావా? బాగుంది. ఇంతకంటే మాటలే ఉంటాయి. కర్మ 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 ఉన్నది కాస్త పోతుంది. ఏంటి? మెదడు బ్రెయిన్ పోతుందని అనవసరంగా మళ్ళీ అది ఇంకో ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడే వస్తాను. పడుకో, పాలు తీసుకొస్తాను. సూర్య, కీప్ ఇట్ విత్ యూ. హే, మీ మామ్, డాడ్, నువ్వు బాగున్నారు. సరే, ఉంచుకో. నీకే కీప్ ఇట్ విత్ యూ. ఓకే. ఏ సూర్య, ఫోటోలో పక్కన పడేస్తావేంటి? మరేం చేయాలి? చాలా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ తో చూసుకోవాలి. ఏంటి ఈ ఫోటోనా? డోంట్ సే దట్ సూర్య. అది నీకు ఫోటోలా మాత్రమే కనిపిస్తుంది, బట్ అది నా హార్ట్. ఎస్ సూర్య, ఇట్స్ మై హార్ట్. నా హార్ట్లో నువ్వుంటే ఇష్టమైనప్పుడు నా హార్ట్లో ఉన్నవన్నీ నీ హార్ట్లో ఉంచుకోవాలి కదా. సే ఎస్ ఆర్ నో? నో. ఎస్.
నో అని ఎందుకంటాను? ఐ నో సూర్య, ఐ నో యువర్ హార్ట్. సూర్య, ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఏంటది? నేను తులసి మామ్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో ఈ ఫోటోని నువ్వు అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ష్యూర్. ప్రామిస్? మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఓ ప్రామిస్ కదా, మళ్ళీ ప్రత్యేకంగా ప్రామిసులు దీనికి. పడుకో పడుకో. సూర్య, థ్యాంక్ యూ. దేవుడా, మళ్ళీ థ్యాంక్స్ దేనికి? సర్ప్రైజెస్ ఇస్తోంది నువ్వే కదా. ఓరి దేవుడో, నాకున్నది కూడా పోయేటట్టుంది. నేను కాదు తల్లి. సూర్య, బదులుగా నేను నీకేం ఇవ్వలేకపోతున్నాను, అందుకే ఈ ఫోటో ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. పడుకో. మ్. మ్. సూర్య ప్లాన్ ద హోల్ థింగ్. ఆంటీ గాని మిగతా వాళ్ళు గాని నో వన్ ట్రస్ట్ మీ. ఇలా అయితే ఎలా? ఇదంతా చేస్తుంది తను కాదని నమ్మించి చివరికి ఆ సమంత బర్త్డే సర్ప్రైజ్ మొత్తం సక్సెస్ఫుల్ జరిగేటట్టు చేశాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను, జరగకూడదు. ఎస్, ఎస్. ఈ డెవిల్ ఇప్పుడు కాల్ చేస్తుందంటే కట్ చేస్తున్నాడేంటి? రే అభి, ఫోన్ కట్ చేసినంత మాత్రాన నిన్ను వదులుతాననుకున్నావా? ఏంటి వాయిస్ రేజ్ అవుతుందేంటి? అయినా నేను కాల్ చేస్తే కట్ చేస్తావేంటి? ప్లీజ్ లీవ్ మీ. నా మూడేం బాలేదు. నా తల పగిలిపోతుంది ఇక్కడ. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అయితే ఏంటి ఇప్పుడు? కొత్తగా చెప్పేదేం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు నువ్వు సమంత బర్త్డే టైంకి వస్తున్నావు. నీ చేత తనే ఫ్రాడ్ పనులు చేయించిందని చెప్తున్నావు. అది రిమైండ్ చేద్దామనే కాల్ చేశాను. ప్లీజ్ సామాన్య, ఇప్పటికి నేను చాలా పెద్ద తప్పు చేసి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. మా మదర్ ఫాదర్ నన్ను ఎలా తిడుతున్నారో తెలుసా? సో ప్లీజ్ నన్ను. ఏయ్, క్రిమినల్స్ మంచివేకి రాకూడదురా. అలా చేస్తే క్రిమినల్స్ అనే మాటకే అర్థం ఉండదు. సో నేను చెప్పినట్టు విను. సమంత పేరు చెప్తే నిన్ను ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తారు. అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నన్ను వదిలే. అయితే నీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ సూర్యకి చూపించి తనతో మొత్తం మ్యాటర్ చెప్పేనా? వద్దొద్దు. అయితే బుద్ధిగా నేను చెప్పిన మాట విను. ఆ మాటలతో పాటు అడిషనల్గా బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ అయిన ప్లాన్ కూడా సమంత చెప్పిన ప్లానే అని చెప్పు. ఏ పాపం తెలియని తన్ని ఎందుకు ఇలా బుక్ చేయాలని చూస్తున్నా? సూర్య నావాడు కావాలంటే ఆ సమంత అలాగే బుక్ అవ్వాలి. సో డూ వాట్ ఐ సే, ఓకే? దీన్ని డాడ్ కాల్ చేస్తున్నారు. ఈ మధ్య నువ్వు సరిగ్గా తిండవే లేదు. చూడాలా చిక్కిపోతున్నావో.
అమ్మా చాలమ్మా. హాయ్ ఆంటీ. హలో లిల్లీ, హౌ ఆర్ యు? తిను. ఆంటీ ఏంటి అలా ఉన్నారు? ఇంకోలా ఉండనిస్తావా నువ్వు?